గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న కల్కి మూవీ చూసావయ్యా? ఏం ఎలివేషన్, ఏం మూవీ! పాప చెప్పలేం మాటలు. ప్రభాస్కి ఒక క్యారెక్టర్ ఉంది, అది మొత్తం మూవీ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు వేరే లెవెల్ సూపర్ చేశారు భయ్య. ఎవ్వరు మాటలు పట్టించుకోకండి, స్పాయిలర్ అయితే ఎవరు పట్టించుకోకండి. డైరెక్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడండి భయ్య. ఆ ఎక్స్పీరియన్స్ మా డార్లీ, మా రెబల్ మొత్తం సినిమా అద్దరు కొట్టేశారు తెలుసా. ఒక్కొక్క సీన్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. వర్త్ ఈ సినిమా వర్త్ కానివ్వండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ సీన్స్, ఈ సెకండ్ హాఫ్ అయితే మీరు కళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటారు. ఏ సీన్ ఎక్కడ మిస్ అయితే ఆ బుజ్జి కార్ ఇన్సిడెంట్ కానీ, ఆ కీర్తి సురేష్ వాయిస్ కానీ, ఇంకా ఎలివేషన్, ఆ మూవీ, ఇంకా కమల్ హాసన్ క్యారెక్టర్, కృష్ణుడు ఎవరు, అశ్వత్థామ ఎవరు, కర్ణుడు ఎవరు, మొత్తం సినిమాలో ఒక్కొక్క పార్ట్ను ఒక్కొక్క విధంగా క్రియేట్ చేశారు. సూపర్. నాగ్ అశ్విన్ మామ, హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి మూవీ మా కోసం తెచ్చినందుకు. ఇక పార్ట్ 2 అయితే మెయిన్ ఇది నీటి బుడగ అయితే, పార్ట్ 2 సునామీ తుఫాన్, దాన్ని ఎవ్వరు ఆపలేరు. సో అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఒక 4-5 టైమ్స్ అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను మామూలుగా ఇచ్చే రేటింగ్ కన్నా 5కి 5, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. ఇలాంటి మూవీస్ రావాలి. మహాభారతం గురించి తెలియని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నా మాట విని ఒక్కసారి మూవీకి వెళ్ళండి. ఇక మీరు 500 బుక్ చేసుకున్నా పర్లేదు, 3Dలో 2Dలో ఇలా చూసిన సినిమా అయితే వేరే లెవెల్. నీ 100 crores కాటే, 1000 crores కూడా క్రాస్ అయ్యే మూవీ ఇది. సో ఇదండి అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ మూవీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డార్లింగ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయండి, ఇంకా మనకి చాలా ఉన్నాయి.